నమస్తే. ఈరోజు విశ్లేషించాల్సిన అంశం అందరికీ తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు పీసీ ఘోష్ గారి కమిషన్ ముందుకు హాజరై 50 నిమిషాల పాటు వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వారేం చెప్పలేదు కేసీఆర్ గారు. అంటే ఏ ప్రశ్నలు అడిగారు, ఏ సమాధానాలు ఇచ్చారు. గతంలో ప్రతి విట్నెస్ కూడా అంటే పొలిటికల్ విట్నెసెస్ కానీ, ఇండిపెండెంట్ ఇంటెలెక్చువల్స్ కానీ వాళ్ళు బయటకు వచ్చి మీడియాకు చెప్పేవాళ్ళు. సో ఇవాళ అది ఒక సస్పెన్స్గా ఉండిపోయింది. దానివల్ల ఎవరికి తోచిన ప్రిడిక్షన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సరే, నాకు అందిన అంచనా ప్రకారం వారిని అడిగిన ప్రశ్నలు ప్రధానంగా హరీష్ రావు గారిని అడిగినట్టే, ఈటెల రాజేందర్ గారిని అడిగినట్టే, మొట్టమొదలు నన్ను కూడా అడిగినట్టే, తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది అంటే దీనికి ఇదివరకు చాలాసార్లు సమాధానం చెప్పాం. కేసీఆర్ గారు కూడా బహుశా అదే చెప్పి ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదా సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ, అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకంటే ముందు పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు, ఏ రోజు మహారాష్ట్రకు పోయి తుమ్మిడిహట్టి బ్యారేజీ అనుమతి కోసం, వారి అంగీకారం కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. అవతలి వైపు నుంచి మాత్రం పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖ మనకు కనబడుతూ ఉంటుంది. 2013లో మీరు ఏకపక్షంగా బ్యారేజీ కోసం ఇక్కడ ఏ ప్రయత్నం చేయకుండానే, మమ్మల్ని సంప్రదించకుండానే మీరు కింద కాలువలు తవ్వుతున్నారు, ఈ కాలువల మీద మీరు పెట్టే పెట్టుబడి అంతా కూడా వృధా అవుతుందని చెప్పి మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పృథ్వీరాజ్ చౌహాన్ గారు లేఖ రాసిన విషయం 2013లోనే మనకు తెలుసు. బట్ కేసీఆర్ గారు ఆ విధంగా ఉండకుండా మొట్టమొదటిసారి హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కాగానే ఆయనే జూన్ 2 నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 23 జూలై నాడు మహారాష్ట్రకు పోయి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ని కలిసి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు స్వయంగా 2015 ఫిబ్రవరి 17 ఆయన మొదటి బర్త్డే రోజు తెలంగాణ ప్రజల మధ్య ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదటి బర్త్డేని చేసుకోకుండా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారి సమక్షంలో ఫడ్నవీస్ గారితో, అప్పటి ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన సంగతి మనకు తెలుసు. సో తను చేసిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈరోజు పీసీ ఘోష్ గారికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వారు అనుమతించమని చెప్పిన తర్వాతనే 148 మీటర్ల ఎత్తులో మీరు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. కాబట్టి కనీసం ఆ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడున్న ఆసిఫాబాద్, మంచిర్యాల అంటే పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతము, మంచిర్యాల ప్రాంతం, ఆ ప్రాంతంలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టు కన్నా ఆ నీళ్ళు ఇద్దాము అనే ఉద్దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో అంతటితోనే సమాధానాన్ని ఆపకుండా ఆ 148 మీటర్ల ఎత్తులో కట్టుకుందామన్నా కూడా చాప్రాల్ వన్యమృగ సంరక్షణకు ఏదైతే ఉద్దేశించిన ప్రాంతం ఉన్నదో అభయారణ్యము, ఏదైతే బ్యారేజ్ అక్కడ కడితే నిర్మాణ పనుల కోసం కానీ, బ్యారేజ్కి అవసరమైన మట్టి కట్టను నిర్మించడానికి స్థలం కూడా ఈ అభయారణ్యంలోనే ఉంది. సో అది మళ్ళీ వివాదంలో పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించదు, పర్యావరణ శాఖ, అదేవిధంగా మహారాష్ట్ర పర్యావరణ శాఖ కూడా అనుమతించదు. అన్నిటికి మించి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలి. ఈ అభయారణ్యాలలో ఏదన్నా జాగా తీసుకోవాలంటే సుప్రీంకోర్టు అనుమతించదు. సో పొలిటీషియన్స్ ఒత్తిళ్లు చేసి ప్రభుత్వాల మీద ఈ అనుమతులు తీసుకోవడం వల్ల పర్యావరణ పాడైపోతున్నదని చెప్పి ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు తన దగ్గర పెట్టుకున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు అనుమతించదు. కాబట్టి ఆ 148 మీటర్ల ఎత్తులో కూడా మనం కట్టుకోలేము. ఆడ కట్టుకున్నా కూడా 44 టీఎంసీల నీళ్లు మాత్రమే మనం తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టే 16,40,000 ఉంది. ఈ ఉద్యమ కాలంలో వచ్చిన అనేక డిమాండ్ల వల్ల ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న సింగూరు కానీ, ఎప్పుడో ఒకసారి నిండే నిజాం సాగర్ కానీ, 3-4 ఏళ్ళకు ఒకసారి నిండే శ్రీరామ్ సాగర్ కానీ, దాదాపు 18,75,000 ఎకరాల ఆయకట్టుకు ప్రతి సంవత్సరం నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నారు. కొరత ఉంది అక్కడ, నీటి కొరత. కాబట్టి స్థిరీకరణ చాలా అవసరం. కొత్త ఆయకట్టు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
చాలామంది చాలా ప్రాంతాల నుంచి మా ఏరియాకు కూడా ఈ ప్రాణహిత నీళ్ళు కావాలని చెప్పి అడగడం. టీఆర్ఎస్ మొదటి ప్రణాళికలోనే, ఎన్నికల ప్రణాళికలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు తగ్గకుండా సాగునీరు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మా అవసరం 16,40,000 ఎకరాలు కాదు, ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టు నా 16,40,000 ఎకరాలు ఉంటే మేము ఇవ్వాలనుకున్నది కొత్త ఆయకట్టు 18,25,000 ఎకరాలు, స్థిరీకరించాల్సింది 18,75,000 ఎకరాలు. అంటే 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే దాదాపుగా 280 టీఎంసీల దాకా కావాల్సిన అవసరం ఉంటుంది. భూగర్భ జలాలు, తర్వాత ఇతరత్ర ఇప్పటికే నిర్మించిన ఎల్లంపల్లి లాంటి రిజర్వాయర్లలో వచ్చే నీటిని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ 38 లక్షల ఎకరాలకు, అదేవిధంగా ఎన్ రూట్లో ఉన్న అన్ని గ్రామాలకు, హైదరాబాద్ మంచినీటికి, ఎన్టీపీసీ అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు మాకు పెద్ద మొత్తంలో నీరు కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 44 టీఎంసీలు ఏదైతే 148 మీటర్ల ఎత్తున లభ్యమవుతున్నాయో అది మాకు సరిపోవు. కాబట్టి మేము ఎక్కువ నీటి లభ్యత ఉన్న దగ్గర బ్యారేజీల కోసం మీరు స్థలాలను అన్వేషించమని చెప్పి అప్పటి సెంట్రల్ వాటర్ కమిషన్ పెద్దలు చెప్పడంతో రాతపూర్వకంగా వాళ్ళు మనకిచ్చిన నోట్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ నీటి లభ్యత 165 టీఎంసీలు ఉన్నా కూడా కేవలం 102 టీఎంసీలు మాత్రమే మీరు వాడుకోగలుగుతారు. 63 టీఎంసీలు పైనున్న రాష్ట్రాలకు సంబంధించిన నీరు, అది వాళ్ళు ఇప్పటిదాకా వాడుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు లభ్యమవుతున్నది. భవిష్యత్తులో వాళ్ళు వాడుకుంటే మీకు లభ్యం కాదు. కాబట్టి ఈ 102 టీఎంసీలు మీకు సరిపోవు. రెండవది 102 టీఎంసీలు ఇక్కడి నుంచి వచ్చినా కూడా 148 మీటర్ల ఎత్తులో మీకు లభించేటి ఓన్లీ 44 టీఎంసీలే. ఎందుకంటే రిజర్వాయర్ కెపాసిటీ తగ్గుతున్నది. అంతకుముందు 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ ఏదైతే అనుకున్నారో దాని సైజు 5.6 టీఎంసీలు బట్టే విశాలమైన రిజర్వాయర్ అది. కాబట్టి అక్కడ 102 టీఎంసీలనైనా 165 టీఎంసీలనైనా ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది 148 మీటర్ల కుదించడం వల్ల రిజర్వాయర్ సైజ్ అనేది 1.6 లేదా 1.8 మీటర్లు తగ్గిపోతుంది. అంటే ఆ టీఎంసీలకు 1.8 టీఎంసీలకు తగ్గిపోతుంది. అంత తక్కువ నీరున్న రిజర్వాయర్లో వచ్చే ఉధృతంగా వచ్చే వరదను అప్పటికప్పుడు ఎత్తిపోసుకోవాలంటే కేవలం 44 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకోగలుగుతారని చెప్పడంతో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా కేసీఆర్ గారు వారికి అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఆ చర్చలో ఫడ్నవీస్ గారితో కేసీఆర్ పాల్గొన్నారు. తర్వాత ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ఇక్కడ ఇంజనీర్స్తో కలిసి అధ్యయనం చేశారు. అప్పటి ఇరిగేషన్ అడ్వైజర్గా ఉన్న దివంగత విద్యాసాగర్ రావు గారు ఎవరైతే మేడిగడ్డ దాన్ని సమర్థిస్తూ తుమ్మిడిహట్టి వల్ల మనకు పెద్దగా ప్రయోజనం చేకూరదు, ప్రాజెక్టు కట్టాలంటే కూడా ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, నీటి లభ్యత లేదు, చాపరాలు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో అనుమతులు రావు, మూడోది టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయి, స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ కట్టాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు అటువంటి బ్యారేజ్ కట్టలేదు. ఇంకోటి మనకు ఆల్టర్నేటివ్ మేడిగడ్డ ఉన్నప్పుడు 240కి పైన టీఎంసీల వాటర్ అక్కడ లభ్యమైద్దని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. కాబట్టి అంటే ప్రాణహిత సైడ్ దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే వేన్గంగా వార్దా నది కలిసిన దగ్గర తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత మొదలవుతుంది. ఈ ప్రాణహిత మొదలైన దగ్గర నుంచి ప్రాణహిత గోదావరిలో కలిసేదాకా మధ్యలో అనేక వాగులు రెండు వైపుల నుంచి కూడా నీళ్ళని తీసుకొస్తాయి వర్షాకాలం. అందులో మన తెలంగాణలో దాదాపు ఉత్తర తెలంగాణలో ప్రవహించే మెదక్ జిల్లాలో మొదలై ఈ మానేర్ ఏదైతే ఉన్నదో ఈ మానేర్ కామారెడ్డి ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. మానేర్ నది అయితే కంప్లీట్గా తెలంగాణ నుంచి వచ్చి ప్రాణహిత గోదావరిలో కలిసే కంటే ముందే గోదావరిలో కలుస్తుంది. అయితే ఆ సైడ్ దగ్గర అయితే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఓన్లీ ప్రాణహిత నుంచి వచ్చే నీరే ఉంటుంది, వేణుగంగా వార్దా ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర. బట్ గోదావరి నీరు కూడా ఇక్కడ మేడిగడ్డ దగ్గర కట్టినట్టయితే అది కట్టేది గోదావరి మీద, కాబట్టి గోదావరి నదిలో పైనుంచి వచ్చే నీరంతా కూడా ఇక్కడ లభ్యమవుతుంది. అంటే గోదావరిలో ఏమేమి ఉన్నాయి అంటే పైనుంచి శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే వాటరే కాకుండా కడెం డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఇదంతా కూడా ఎల్లంపల్లిలో స్టోర్ అవుతుంది. కానీ ఎల్లంపల్లికును ప్రాణహిత కాళేశ్ గంగా ఎక్కడైతే గోదావరిలో కలుస్తుందో ఇక్కడి వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా మానేరు లాంటి ఎన్నో వాగులు
దానిలో కలవడం వల్ల ఎక్కువగా మనకు నీటి లభ్యత ఉంటుంది అని. మోరంచ ప్రాంతం ఉంది. మోరంచ అంటే రామప్ప చెరువు, ఇవన్నీ కూడా సలివాగు, వీటన్నిటి వరదంతా కూడా మోరంచలో పడి మానేరులోకి వస్తుంది. కాబట్టి మానేరులో నుంచి కూడా వర్షాకాలం ఉధృతంగా నీళ్ళు వచ్చి కలుస్తాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు సిరివంచ పైనుంచి వచ్చే వాటర్, గడ్చిరోల్ జిల్లా నుంచి వచ్చేది, ఈ దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి వచ్చే వరద అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణహిత గోదావరిలో కలిసే దగ్గర బ్యారేజ్ కట్టినట్టయితే ఎక్కువ పరిమాణంలో మనకు నీళ్లు లభ్యమవుతాయి. మాకు ఈ 37 లక్షల ఎకరాలకు కావలసిన నీళ్లు ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే మాకు లభ్యమవుతాయని చెప్పి కేసీఆర్ గారు కన్విన్స్ అయ్యారు. కాబట్టే అక్కడ డిపిఆర్ సర్వే చేయించి వ్యాప్కోస్ వాళ్ళతోని మేడిగడ్డ చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అంశం మీద ఇవాళ పీసీ ఘోష్ గారికి గతంలో మేము చెప్పిన తర్వాత కూడా, హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత కూడా ఏవైతే అనుమానాలు ఉంటాయో అవన్నీ కూడా ఇవాళ పటాపంచలు అయి ఉంటాయి. ఒక క్లారిటీ అనేది స్పష్టంగా పీసీ ఘోష్ గారికి ఆ కమిషన్కు వచ్చి ఉండే అవకాశం ఉంది. దీనికి కావలసిన జవాబులన్నీ కూడా కేసీఆర్ గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి వారే దీన్ని స్పష్టం చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. రెండవది, సుందిల్లా, అన్నారం ఈ బ్యారేజీలను ఎందుకు కిందికి జరిపారు? సుందిల్లా 5 కిలోమీటర్లు దాదాపుగా కిందికి జరపడం, అన్నారం బ్యారేజీని అంతకుముందు వ్యాప్కో సూచించిన దగ్గర కాకుండా మరో 2 కిలోమీటర్లు కిందికి జరపడం, ఈ రెండింటి గురించి కూడా వారిని ప్రశ్నించి ఉంటారు. దానికి కూడా కేసీఆర్ గారి దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యాప్కోస్ డిపిఆర్స్ రూపొందించినప్పుడు ఫీల్డ్ స్టడీ అనేది ఎక్కువ రోజులు జరగలేదు. వారు అన్ని విషయాల మీద సమగ్రంగా అధ్యయనం చేయకుండానే ఒక డ్యామ్ సైట్ అనేది సూచించారు. అక్కడున్న భూభౌతిక పరీక్షలు జరిపిన తర్వాత అక్కడ ఎంత ముంపు ఉంటుంది, ముంపు ఉండే ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి, ఉదాహరణకు సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయి, అక్కడ రామగుండం, గోదావరి ఖని ప్రాంతం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అక్కడికంటే ఒక 5 కిలోమీటర్లు కిందికి పోవడం వల్ల ఆ ముంపు అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తన పాలనలో తక్కువ ముంపుతోని ఎక్కువ నీటిని నిల్వ చేసే విధంగా ప్రాజెక్టులను డిజైన్ చేశారు. కాబట్టి ఆ సుందిళ్లను కిందికి జరపడానికి ఉన్న కారణాలన్నీ కూడా ఆయన బాగా చెప్పగలుగుతారు. ఇంజనీర్లతో పాటుగా ఎవరైతే డిపిఆర్ వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి ఒక 5 కిలోమీటర్ల కిందికి జరపడానికి మళ్ళీ డిజైన్ చేశారో వారు చెప్పారు. ఇప్పటికే పీసీ ఘోష్ గారి ముందు ఎందుకు జరిపామని చెప్పారు. దానికి ఒక ముఖ్యమంత్రిగా తను ఎందుకు సమర్థించాను, వ్యాప్కోస్ ఇచ్చిన దగ్గర కాకుండా ఎందుకు జరపాల్సి వచ్చింది అనే దాని మీద ఆయన చెప్పి ఘోష్ గారిని కన్విన్స్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అట్లాగే అన్నారం దగ్గర కూడా 2 కిలోమీటర్ల కిందికి జరపడానికి కూడా ఇట్లాంటి కారణాలు ఉన్నాయి అక్కడ. సో ఇవన్నీ కూడా వారు అర్థం చేయించిన తర్వాత, అంటే అన్నారం దగ్గర కొంత ఫారెస్ట్ భూమి ముంపుకు గురి కావడము, ఇట్లాంటి సమస్యలు ఉండే. అట్లాగే ఒక వాగు పైన వచ్చి కలిసేదాన్ని కిందికి జరపడం వల్ల అది అన్నారం రిజర్వాయర్లో కలవడం, దాని ద్వారా కూడా కొంత వాటర్ వర్షాకాలంలో బ్యారేజ్లోకి వచ్చే అవకాశం ఉండడం, ఇంకా కొన్ని టెక్నికల్ రీజన్స్ కూడా మనకాడ కనబడ్డాయి. ఈ 2 బ్యారేజ్లలో కూడా భూభౌతిక పరీక్షలు జరిపిన తర్వాత అక్కడ స్థలం అనుకూలంగా లేదనేది కూడా వాళ్ళు దాన్ని గమనించి కిందికి జరపడానికి అవకాశం తీసుకున్నారు. సో అది ముఖ్యమంత్రిగా తను దాన్ని ఒప్పుకున్న విషయాన్ని కూడా ఆయన చెప్పుంటారు. దీంతోపాటుగా ఎల్లంపల్లి మన మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎందుకు పెరిగింది అనేది కూడా వారిని ఖచ్చితంగా ప్రశ్నించుంటారు. ఎందుకంటే 1800 మీటర్ల 18,000 కోట్లు ఏదైతే దానికి ముందు అనుకున్నారు, 1800 కోట్లు, 1800 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైన ఎందుకు ఖర్చు అయింది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మేడిగడ్డలో అవినీతి జరిగింది, అవినీతి జరగడం వల్లనే 1800 కోట్లది 4,000 కోట్లకు పోయింది అనేది చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా. వాస్తవంగా అది కాదు. అక్కడ మేడిగడ్డ అంచనా వ్యయం పెరగడానికి మనకు దాదాపుగా 9 కారణాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో మొదటి కారణం ఏంటంటే ఈ షీట్ పైల్స్ వేయాలని చెప్పి మొదట అనుకున్నారు. బట్ భూగర్భంలో ఆ ఇసుక మొత్తం ఇసుక అయినా కూడా అక్కడ గ్రాన్యూల్స్ లాగా, అంటే బొడిగెరాళ్ళు తర్వాత ఇట్లాంటివి ఉండడం వల్ల షీట్ పైల్స్ అనేటివి వంగిపోవడం జరుగుతూ ఉండే. అది మొదలుపెట్టిన తర్వాత కిందికి సరిగా దిగలేదు అవి. దానివల్ల ఏమనుకున్నారు, డ్రిల్లింగ్ చేసి షీట్ పైల్స్ బదులు సీకెండ్ పైల్స్ వేయాలని అనుకున్నారు. షీట్ పైల్స్ని ఎప్పుడైతే డ్రాప్ చేసి సీకెండ్ పైల్స్ పోయారో, అంటే అక్కడ
భూమి సహకరించకపోవడం వల్లనే ఈ సీకెంట్ పైల్స్ అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనే విషయం ఇంజనీర్లు కూడా ఘోష్ గారికి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కేసీఆర్ గారు మేడిగడ్డలో ఖర్చు పెరగడం ఎందుకు అనే దాని మీద స్పష్టం చేసి ఉంటారు. అదేవిధంగా ఈ బ్యారేజీ రాఫ్ట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఏదైతే 7వ బ్లాక్లో ఆ రాఫ్ట్ 3 మీటర్ల మందం పెట్టాల్సి వచ్చింది. అంతకుముందు వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన సైజ్ వేరుంది. దానివల్ల స్టీల్ కానీ, సిమెంట్ కానీ, శాండ్ కానీ ఇవన్నీ కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి. సీకెంట్ పైల్స్ వేసిన తర్వాత ఈ రాఫ్ట్ అనేది పటిష్టంగా లేకపోయినట్టయితే ఆ బ్యారేజ్ అనేది నాణ్యత లోపం ఉంటుంది. కాబట్టి ఆ కాంక్రీట్ గ్రేడ్ కూడా వాళ్ళు పెంచాల్సి వచ్చింది. దానివల్ల స్టీల్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. స్టీల్ రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతున్న సంగతి మనకు తెలుసు. దాంతోపాటుగా ఈ ఒక్కొక్క గేటుకి 200 టన్నులని మొదలు అనుకున్నారు దానికి కావాల్సిన ఐరన్. కానీ 200 టన్నులకు బదులుగా 230 టన్నులు అది తీసుకున్నది. అంటే రేడియల్ గేట్స్ అని మనం అంటాం కదా. దీనివల్ల ఆ స్టీల్ వెయిట్ కూడా బాగా పెరిగింది. తర్వాత ఇంకా పటిష్టంగా ఉండాలి ఆ గేట్లు. ఎందుకంటే గోదావరి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఉధృతంగా వచ్చే వరదకు గోదావరి నదే మొదటి నది. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ ఎప్పుడైతే వస్తాయో గేట్లు పటిష్టంగా లేకపోతే తట్టుకోలేవని చెప్పి E250 నుంచి E350కి గ్రేడ్ పెంచడం జరిగింది. ఈ ప్రతి విషయంలో కూడా అంటే వ్యాప్కోస్ వాళ్ళు ఏదైతే సూచించారో దానికంటే ఇది 250 నుంచి 350కి పెరగడం వల్ల రేట్లు మనం ప్రతి దగ్గర కూడా పెరగడం అనేది చూడవచ్చు. అంతేకాకుండా ఈ బ్యారేజీకి కుడివైపు నుంచి కానీ ఎడమ వైపు నుంచి కానీ వాగులు ఉన్నాయి. ఈ వాగుల నీళ్లను మళ్లించడం కోసం మళ్ళీ ప్రత్యేకంగా కూడా కాలువలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పెద్ద పెద్ద కాలువలు తీసి గోదావరి ఒడ్డు కోతకు గురి కాకుండా ఆ కాలువలను చాలా జాగ్రత్తగా గోదావరి నదిలోకి మళ్లించాల్సి వచ్చింది. అది వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అది లేదు. దాంతోపాటుగా ఒక బీటీ రోడ్డు కూడా ఇది కుదురుపల్లి అనే ఊరు నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు కూడా రోడ్ లేకపోవడం వల్ల ఈ మెటీరియల్ తీసుకురావడం ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఒక 16.5 కిలోమీటర్ల బీటీ రోడ్ వేయాల్సి వచ్చింది. దీంతో పాటుగా ఇది గ్రామాల మధ్య రాకపోకలకే కాకుండా అధికారులు ఇక్కడ డ్యామ్ సైట్కు రావడానికి కూడా ఇది అవసరమైంది. దీంతో పాటుగా FRL 100 మీటర్ల వరకు మనం ఏదైతే మేడిగడ్డ సైట్ పెట్టామో దానికి ముందుగా కాఫర్ డ్యామ్ అనేది నిర్మించడం అనేది తప్పనిసరి అవసరమవుతుంది. ఈ కాఫర్ డ్యామ్ కూడా ఆనాడు ఇచ్చిన DPRలో లేకుండే. దానివల్ల ఆ కాఫర్ డ్యామ్ గురించి దాదాపు FRL 100 మీటర్ల వరకు కూడా ఆ కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళను ఆపడం జరిగింది. ఇంకా అనేక ఇతర ఖర్చులు కూడా పెరిగినాయి. ఉదాహరణకు ఈ GST అనేది వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చినప్పుడు లేదు. ఇప్పుడు 18% GST ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా అప్లై చేశారు. కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి మా ఖర్చు బాగా పెరుగుతుంది, మీ జాతీయ ప్రాజెక్టుగా తీసుకోమంటే తీసుకోవట్లేదు, కనీసం మాకు GST అనే ఎగ్జంప్షన్ ఇవ్వండి అంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజలకు ఉపయోగపడే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా GST వేయడం అనేది ఖర్చు పెరగడానికి అది మరొక కారణమైంది. ఇవన్నిటి వల్ల అంతేకాకుండా అది కొంత ఆలస్యంగా కూడా నిర్మించడం జరిగింది. మిగతా బ్యారేజీలు ముందే అయిపోయినాయి. మేడిగడ్డ మాత్రం 2019 జూన్ దాకా కంప్లీట్ కాలేదు. అది కంప్లీట్ అయిన తర్వాతనే ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది. వీటన్నిటి వల్ల ఈ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ఖర్చు పెరిగింది. నాణ్యతా లోపాల విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ బ్యారేజీ పియర్ ఎందుకు కుంగింది అనే దాని మీద మా అందరినీ కూడా ఆయన ప్రశ్నించారు. మీరు టెక్నికల్గా చెప్పగలిగే వాళ్ళు కాకపోయినా మీరు ఏమనుకుంటున్నారు, ఇది ఎందుకు కుంగింది అనుకుంటున్నారు అని చెప్పి నన్ను కానీ హరీష్ రావు గారిని కానీ ఈటెల రాజేందర్ని కానీ ప్రశ్నించారు. మేము చెప్పే సమాధానాలు మేము చెప్పాం. ఎందుకంటే అది టెక్నికల్గా ఇంజనీర్సే చెప్పాలి. NDSA కూడా 18 నెలలు తన దగ్గర ఇది పెట్టుకొని ఈ అధికారాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎందుకు పియర్ కుంగింది అనే దాని మీద స్పష్టంగా చెప్పకుండా ఇంకొక కమిటీ వేసి లోతుగా అధ్యయనం చేసి ఆ కారణాలు ఏంటో కనుక్కోమని చెప్పి ఆ బంతిని మళ్ళీ మన ప్రభుత్వం వైపు విసిరారు వాళ్ళు. ఇప్పటికీ అది అట్లాగే ఉంది, $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అనేక కారణాలు ఉండొచ్చు అని చెప్పి సూచించారు తప్ప
ఈ కారణం వల్లనే మేడిగడ్డ పేరు కుంగిందని మాత్రం ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఈ విషయంలో కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పుంటారు, అది తేల్చాల్సింది ఎన్డీఎస్ఏ లేదా ఒక నిపుణుల కమిటీ. ఎందుకు కుంగింది అనేది నేను ఎట్లా చెప్తాను. విధ్వంసక చర్య కారణం కావచ్చు, ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఒక పెద్ద శబ్దంతో కుంగిందని అన్నారు కాబట్టి అది రూల్ అవుట్ చేసేది కాదు. అనుమానం నేను ముందు వ్యక్తం చేశాను, బట్ ఎఫ్ఐఆర్లో ఆ రోజే నమోదైంది అది పెద్ద శబ్దంతో కుంగిందని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారు అన్నదాని మీద స్పందిస్తూ మీ ప్రభుత్వం ఉండే కదా, మీరెందుకు అప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయలేదన్నారు. అప్పుడు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, కానీ పోలీసులంతా ఎన్నికల హడావిడిలో ఉండడం వల్ల ఎంక్వైరీ సరిగ్గా జరగలేదు. బట్ అది కూడా బహుశా చెప్పుండొచ్చు, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అనుమానం అయితే కేసీఆర్ గారికి కూడా ఉంది. దాంతోపాటుగా ఈ నిర్లక్ష్యం అని ఏదైతే కొంతమంది ఇంజనీర్లను విజిలెన్స్ కమిటీ తప్పుపట్టిందో, 17 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఏదైతే విజిలెన్స్ కమిటీ ఎంజి గోపాల్ గారు విజిలెన్స్ కమిషనర్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారికి రాసిన ఆ లెటర్లో 17 మంది మీద చర్య తీసుకోమని చెప్పారు కదా, ఆ విషయంలో కేసీఆర్ గారిని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇంజనీర్లు ఇట్లా నిర్లక్ష్యం చేశారని చెప్పి విజిలెన్స్ కమిషన్ చెప్తున్నది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. అంటే అది నిర్ధారణ అయినట్టయితే ఎవరి నిర్లక్ష్యమైనా కూడా దాని మీద చర్య తీసుకోవచ్చు. అక్కడ టెక్నికల్గా ఏమి ఇబ్బందులు వచ్చాయి, అది నిర్లక్ష్యమా లేకుంటే చేయలేని పరిస్థితి ఉందా, లేకుంటే ఓవర్ సైట్లో అది ఒక ప్రమాదమా, ఈ విషయాల మీద నేను ఎట్లా చెప్పగలుగుతాను అని కేసీఆర్ గారు అది మళ్ళీ ఆ ప్రశ్నను పీసీ ఘోష్ గారికే వేస్తారు. ఎందుకంటే 17 మంది ఏం తప్పులు చేశారనే దాని మీద టెక్నికల్గా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు, కానీ కేసీఆర్ గారు ఆ టెక్నికల్గా ఆ విషయాలు చెప్పలేరు. ఇంకా వారిని అడిగే అంశాలు ఏముంటాయంటే, మీరే మీ మేధస్సును రంగరించి రాత్రింబగలు కష్టపడి మీరు మేడిగడ్డను ఈ కాళేశ్వరాన్ని నిర్మించామని చెప్పినట్టుగా పత్రికా ప్రకటనలు ఇవన్నీ కూడా మాకు కొంతమంది ఇచ్చారు, వీటి మీద మీరేం చెప్తారు? అంటే ఇది ఒక పాలసీ మ్యాటర్. క్యాబినెట్లో చర్చించి ఏదైతే అంతకుముందు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రీడిజైనింగ్ దాని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్టును దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి సూచనలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఇది క్యాబినెట్ డిసిషన్ అని చెప్పి అది ఏ డేట్న తీసుకున్నారు ఏంటి దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా బహుశా కేసీఆర్ గారు వెంట తీసుకెళ్ళి ఉంటారు. ఆ విషయాలు కూడా ఇంతకుముందు ఇరిగేషన్ సెక్రటరీని పీసీ ఘోష్ గారు అడిగినప్పుడు రజత్ కుమార్ గారు కానీ స్మితా సబర్వాల్ కానీ వారు చెప్పుంటారు. అదే విషయాన్ని వాళ్ళ కేసీఆర్ గారు కూడా మరొకసారి ఇది క్యాబినెట్ డిసిషన్, ఇది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ జనంలో వాడుకలో ఎట్లుంటుందంటే నిజాం సాగర్ ఎవరు కట్టిందంటే నిజాం కట్టిండ్లు అంటారు. బట్ నిజాం ఎన్నడు పోయిండు నిజాం సాగర్కి? ఇనాగరేషన్కి పోయిండు. అట్లాగే గండిపేట ఎవరు కట్టారు అంటే గండిపేట నిజాం కట్టిండని చెప్తారు. గండిపేట కూడా ఇనాగరేషన్కి పోయాడు నిజాం పూర్తయిన తర్వాత. అట్లే మేడిగడ్డ కూడా ఎవరు కట్టారంటే కేసీఆర్ కట్టారంటారు, కానీ కేసీఆర్ అక్కడ కూర్చేసుకొని కూర్చొని కట్టాడు. అక్కడ ఎవరు ఇంజనీర్స్ కూడా ఈయన ఆదేశించినట్టుగా వాళ్ళు వినరు, ఎందుకంటే టెక్నికల్ అంశాల మీద ఆయనకు అవగాహన లేదు. కాబట్టి పత్రికల్లో వచ్చినంత మాత్రాన తన మేధస్సు రంగరించి ఆయన 6 నిమిషాలు రాత్రింబగలు కష్టపడ్డది ఎక్కడ అంటే ఈ మేడిగడ్డ దగ్గర నుంచి వచ్చే నీళ్లను మలన సాగర్లో నింపుకొని కొండపోచమ్మలో నింపుకొని వీటిని తెలంగాణ నలుదిక్కులకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా పాత ప్రాజెక్టులు స్థిరీకరించాలి, కాలువలు ఎడదీస్తే బాగుంటుంది, ఇట్లాంటి విషయాల మీద ఆయనకున్న అవగాహన మేరకు ఇంజనీర్లతో చర్చించి ఆ మేరకు ఆయన కొద్ది ఇంటర్ఫేర్ అయితే కావచ్చు, కానీ మేడిగడ్డ బ్యారేజ్ స్థలాన్ని ఆయన ఎంపిక చేయలేదు. చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సుందిల్లా అన్నారము, కేసీఆర్ గారు దాన్ని కిందికి జరిపించారు, ఏ ఇంజనీర్ల మాట వినలేదు. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే అది ప్రతిపాదన పెట్టింది కూడా ఇంజనీర్లే, మేడిగడ్డను ఇక్కడ కట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే హనుమంతరావు గారు ఏజెన్సీ ఉన్నారో ఆయన ఇక్కడ కట్టాలని చెప్పి సూచించారు సూరారం దగ్గర. అనువైన స్థలాన్ని వెతికే క్రమంలో సూరారం కంటే కొంచెం కింద మేడిగడ్డ దగ్గర కడితే బాగుంటుందని వ్యాప్కో సూచించారు. కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకోకుండా లైడార్ సర్వే చేయమని చెప్పి ఒక 5 ఇంజనీర్ల బృందాన్ని, అది అనంతరాములు గారి నాయకత్వాన అధ్యక్షత ఆ కమిటీ వేయడం జరిగింది. వారు ఇప్పుడు లేరు, ఈ మధ్యనే వారు మనల్ని వదిలిపెట్టిపోయారు. సో ఈ అనంతరాములు గారితో పాటుగా ఇప్పుడు 4 ఆరోగ్యంగా ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, బోయినపల్లి వెంకటరామారావు గారు ప్రాణహిత చేవెళ్లను డిజైన్ చేసిన వ్యక్తి, ఆయనతో పాటుగా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రమౌళి గారు ఉన్నారు,
వీరి నలుగురు కూడా అనంతరాములతో కలిసి 2 హెలికాప్టర్లలో ఇంజనీర్స్ని వెంట పెట్టుకొని లైడార్ సర్వే చేసి సుందిళ్ళ నుంచి మేడిగడ్డ వరకు కూడా దాన్ని స్టడీ చేశారు. అట్లాగే మిడ్ మానేరుకు నేరుగా నీళ్ళని తీసుకుపోవడానికి అవకాశం ఉందా అని చెప్పి తాడిచెర్ల, భూపాలపల్లి, కోల్ మైన్ ఏరియాస్ మీద కూడా వాళ్ళు హెలికాప్టర్లో సర్వే చేసి నేరుగా మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నీళ్ళని తీసుకుపోవడం సాధ్యం కాదు, కానీ మేడిగడ్డ మాత్రం కట్టాల్సిందే అని చెప్పారు. కాబట్టి అది కేసీఆర్ డిజైన్ చేసింది కాదు, కేసీఆర్ సూచించింది కూడా కాదు. ఇదే విషయాన్ని కేసీఆర్ గారు స్పష్టంగా ఇవాళ చెప్పి ఉంటారు. ఈ విషయాలన్నీ మాట్లాడడానికి 50 నిమిషాలు సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా కేసీఆర్ గారు మాట్లాడాలని చెప్పి నేను అనుకోను. ఎవరైతే నిర్లక్ష్యం చేశారనో లేకుంటే ఇంజనీర్ల యొక్క అశ్రద్ధ అనేది కారణమైంది అని అనుకున్నట్టయితే చర్య తీసుకోవచ్చు అనేది చెప్తారు. దానికి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఏమి ఉండదు. ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా అడిగిన ప్రశ్నలన్నీ కూడా గతంలో కొంతమంది ఇంజనీర్స్ ఆయన మీద చేసిన అభియోగాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు డిజైన్స్ నరేందర్ రెడ్డి గారు నాకు సరైన సమయం ఇవ్వలేదని చెప్పారు, కానీ అప్పటికే ఆయన చాలా సమయం తీసుకున్నారు. ఆ విషయంలో కూడా కేసీఆర్ గారిని అడిగి ఉంటారు, ఆయన క్లారిటీ ఇచ్చి ఉంటాడు. ఇట్లాంటివి కొన్ని ప్రశ్నలు ఏవైతే ఇంజనీర్స్ ఉదాహరణకు మే నెలలో మేడిగడ్డ బ్యారేజ్ని గేట్లు తీసి నీళ్ళను పంపించాల్సి ఉంటుంది రిపేర్ల కోసం, ఇది ఎందుకు చేయలేదు అని అడుగుంటారు. సరే, రైతుల అవసరాల రీత్యా కొంతకాలం పాటు మేము ఆపుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటారు. ఇంకా అనేక సమస్యలు కేసీఆర్ గారిని దోషిగా చిత్రించే విధంగా కొంతమంది ఇంజనీర్స్ ఏదైతే చెప్పుంటారో ఆ ప్రశ్నలు మాత్రమే ఆయనను అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అంతిమంగా ఏం జరగబోతుంది, పీసీ ఘోష్ గారు దాదాపుగా విచారణ పూర్తయిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారిని అడిగిన తర్వాత ఇంకా విచారించడానికి నా దృష్టిలో అయితే సాక్షులు లేరు. ఎవరైనా మేము మాట్లాడతాము అని చెప్పి ఘోష్ గారికి అఫిడవిట్లు కానీ అభ్యర్థనను కానీ చేసి ఉంటే ఈ విచారణ ఇంకా ముందు కొనసాగుతుంది. బట్ ఇప్పటివరకు పత్రికల్లో అటువంటి వార్తలు అయితే ఏం రాలేదు. కాబట్టి 115వ సాక్షిగా కేసీఆర్ గారే ఆఖరి సాక్షి అయి ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. ఒకవేళ కనుక కేసీఆర్ హరీష్ రావు గారు చెప్పిన దానిలో ఏవైనా వైరుధ్యాలు ఉన్నా లేకుంటే ఇంకా కొంతమందిని విచారిస్తే బాగుంటుందని చెప్పి ఘోష్ గారు అనుకున్నట్టయితే వారిని ఇతరులను కూడా పిలిచే అవకాశం కూడా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరిని విచారించడానికంటే ఎంతో కాలం ముందే ఘోష్ గారు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండుంటుంది. అప్పుడే పేపర్లలో కూడా వార్తలు వచ్చాయి, రిపోర్ట్ అంతా రెడీ అయిందని. మరి రిపోర్ట్ అంతా రెడీ అయిన తర్వాత కూడా ఎందుకు కేసీఆర్ గారిని పిలవాల్సి వచ్చింది, ఎందుకు హరీష్ రావు గారిని మళ్ళీ పిలిచారు అంటే కొంతమంది అభియోగాలు వేసినప్పుడు వాటిని కౌంటర్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వారిని పిలిచారని నేను అనుకుంటున్నా. ఎవరైనా రాజకీయ నాయకులు తొందరగా ప్రాజెక్టు నిర్మించాలని అనుకుంటారు, కానీ ఇంజనీర్లను కాదని మీరు నాసిరకంగా కట్టండనో నాణ్యత లేకుండా కట్టమనో అట్లా ఎప్పుడు కూడా సూచించరు. కాబట్టి మేడిగడ్డ ఖర్చు ఒకటే కాకుండా అసలు 40,000 కోట్లున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు 80,000 కోట్లకు ఎందుకు పోయిందనే విషయాన్ని కూడా ప్రశ్నించుంటారు. దానికనే స్పష్టంగా సమాధానం కూడా, ఎందుకంటే ఆ రోజు 16,40,000 ఎకరాలకు 40,000 కోట్లు పెట్టారు. నేను స్టెబిలైజేషన్తో పాటుగా 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నా కాబట్టి ఆయకట్టు పెరిగింది. ఆయకట్టు పెరగడంతో పాటు కాలువల నిర్మాణం ఎక్కువ అవుతుంది, పంపుల సామర్థ్యం పెంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు రిజర్వాయర్లు కేవలం 14 టీఎంసీలకే ప్లాన్ చేశారు. నేను 141 టీఎంసీలకు రిజర్వాయర్లను పెంచాను కాబట్టి దానికి కూడా మల్లన్న సాగర్ లాంటివి భారీ ఖర్చుతో కూడుకున్నాయి. కొండపోచమ్మ సాగర్ కూడా సామర్థ్యాన్ని బాగా పెంచారు. ఈ మిడ్ మానేరు మధ్యలో రిపేర్లు అంటే పూర్తి కాలేదు, అప్పటికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాటికి. ఎల్లంపల్లి కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎందుకు ఖర్చు పెరిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వారు క్లారిఫై చేసి ఉంటారు. ఎందుకంటే 3 బ్యారేజీలు అదనంగా వచ్చినాయి, 3 పంపింగ్ స్టేషన్స్ అదనంగా వచ్చినాయి, 3 సబ్ స్టేషన్స్ అదనంగా వచ్చినాయి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. వీటితో పాటుగా కాలువల పొడవు పెరిగింది, ఆయకట్టు పెరిగింది, సింగూరు లాంటివి కొత్తగా దానిలో చేరినాయి. ఇవన్నీ కూడా వారు చెప్పడం జరుగుతుంది. దాదాపు 16 రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ల్యాండ్ యాక్విజిషన్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు భూమి అంటే ప్రణాళిత చెవుల ప్రాజెక్టులో ల్యాండ్ యాక్విజిషన్ భూసేకరణకు 1,50,000 రూపాయలు మాత్రమే ఎకరానికి అని చెప్పి పెట్టారు. బట్ 18-19 లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది ఇక్కడ. అంటే 8 ఏళ్ళ కాలం తర్వాత తెలంగాణలో
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక భూముల రేట్లు బాగా పెరిగిన సంగతి తెలుసు. అంతకుముందు 1,00,000 ఉంటే అది 50 లక్షలు అయింది, ₹1,00,00,000 అయింది. కాబట్టి ఈ భూసేకరణలో పెరిగిన వ్యయం ఒకటి. తర్వాత జిఎస్టీ, ప్రతి కాంపోనెంట్కు జిఎస్టీ ఉంటుంది. అప్పుడు 40,000 కోట్లు ఉన్నప్పుడు జిఎస్టీ లేదు. ఇప్పుడు 80,000 కోట్లు ఆ జిఎస్టీని కూడా కలపడం 18% ఉంటుంది, 18%. తర్వాత ఆయకట్టు పెరిగింది, రిజర్వాయర్లు పెరిగినాయి, నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది, పంపింగ్ స్టేషన్స్ పెరిగినాయి, బాహుబలి పంపులు వచ్చినాయి, 139, 145 మెగావాట్ల సామర్థ్యం గలై ఇప్పుడు వినియోగంలోకి వచ్చినాయి. కాబట్టి 139 మెగావాట్లై ఇందులో వాడడం జరిగింది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎందుకు మేడిగడ్డకు మార్చారనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ఖర్చు ఎందుకు పెరిగిందనే దాకా కాగు నివేదికకు సంబంధించిన అంశాల మీద కూడా వారు కొన్ని ప్రశ్నలు అడిగి ఉంటారు. బట్ కేసీఆర్ గారు అన్ని విషయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండానే అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలిగిన ఆ చతురత ఆయన లోపల ఉంది కాబట్టి ఆయన దీన్ని తొందరగా 50 నిమిషాల లోపలనే దాన్ని ముగించారు. సో ఇవాళ ఇదొక చరిత్రలో మిగిలిపోయే రోజు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, అందులో కేసీఆర్ గారు ఒక జ్యుడిషియరీ కమిషన్ ముందు పోయి సాక్ష్యం ఇవ్వడం అనేది ఇదొక చరిత్రలో ఒక రికార్డ్ ఇది. సో ఇవాళ జస్టిస్ ఘోష్ గారు కేసీఆర్ గారిని జైలు పంపుతారని, కేసీఆర్ గారి మీద ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ప్రభుత్వానికి రిపోర్ట్లో మెన్షన్ చేస్తారని చెప్పి అనేక మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసిన నేరం ఏం లేదు, కేసీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశమే లేదు. ఎన్డీఎస్ఏలో తేల్చని అంశాల మీద టెక్నికల్గా ఎక్స్పర్ట్ కానీ ఘోష్ గారు మేడిగడ్డ కారణాలను చెప్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అది ఆయన బాధ్యత కూడా కాదు. ఇర్రెగ్యులారిటీస్ మీద మాత్రమే ఎంక్వైరీ చేయమన్నారు. ఆయన పరిధిలో ఉన్నాయి కేవలం 3 బ్యారేజీలు మాత్రమే, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ. అవినీతి గురించి విచారించాలని చెప్పి ఆయనకేమీ ఆదేశాలు ఇవ్వలేదు. జ్యుడిషియరీ కమిషన్ పరిధిలో లేని అంశం అది. పంప్ హౌజ్ల గురించి కూడా అందులో ప్రస్తావించలేదు. అంటే ఎందుకు మెగాన్ పిలవలేదు అనేది చాలామంది అడుగుతున్నారు. మెగా సంస్థ నిర్మించిన ఓన్లీ పంపింగ్ స్టేషన్సే. పంపింగ్ స్టేషన్స్ను విచారణ అంశాల పరిధిలోకి తేలేదు. కాబట్టి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది ఇంజనీర్స్ మీద విజిలెన్స్ కమిటీ ఏదైతే ఇచ్చిందో, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏవైతే కొన్ని కారణాలు చూపెట్టారో వాటి మీద ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి ఘోష్ గారు తన రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు కావచ్చు. కానీ దానివల్ల హరీష్ రావు గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ, ఈటెల రాజేందర్ గారికి కానీ ఎటువంటి ప్రాసిక్యూషన్కి అవకాశం లేదు, ఎటువంటి శిక్షలు పడే అవకాశం లేదు. ఇది కాళేశ్వరం మొత్తం ప్రయాణంలో ఇది ఒక మజిలీగానే చూడాలి. ఇవాళ కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, కాళేశ్వరమే ప్రాణధార. కాళేశ్వరం లేకపోయినట్టయితే ఇక మనకు భవిష్యత్తే లేదు తెలంగాణకి. ఇవాళ ఈ ప్రభుత్వం నిర్మించకపోయినా కూడా రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీని మళ్ళీ పునరుద్ధరిస్తారు. దానికి అయ్యే ఖర్చు కేవలం 400-500 కోట్లకు మించి ఉండదు. ఎందుకంటే మొత్తం 4,000 కోట్ల బ్యారేజీలో 8 బిట్స్ ఉంటే అందులో ఒక్కటి మాత్రమే ఏడవ బ్లాక్. 8 బ్లాకుల్లో ఒక 7వ బ్లాక్ మాత్రమే కుంగింది. కాబట్టి ఒక 400-500 కోట్లతో మళ్ళీ దాన్ని ఎల్ఎన్టీ సంస్థే పునర్నిర్మాణం చేస్తా అన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ అది జరుగుతుంది. ఇది నాణ్యత లోపం కాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు చేసిన తప్పు కాదు. ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు. నాణ్యత లోపమే అయితే కనుక కేసీఆర్ గారు చెప్పుంటారు. 2022 జూలై 15న అంచనాలకు మించి 28,75,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది. కాబట్టి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి ప్రమాదం జరుగుతుంది? నాణ్యత లోపం ఎక్కడ ఉంటుంది? అదేవిధంగా రిజర్వాయర్లో నీటి నిల్వ గురించి కూడా ఒక వివాదం అనేది చాలా రోజులుగా నడుస్తూ ఉన్నది. అయితే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ బ్యారేజ్ దగ్గర ఎంత నీళ్లు నిల్వ చేయాలి, బ్యారేజ్ నిల్వ సామర్థ్యం ఎంత ఉండాలి అనే దాని మీద ఇప్పటివరకు ఎలాంటి గైడ్లైన్స్ కూడా లేవు. మేడిగడ్డ 16 టీఎంసీల కెపాసిటీ అయినా కూడా ఎన్నడూ 11 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేసినట్టు మనకు కనబడదు. కాబట్టి అది కారణం కావచ్చని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఎన్డీఎస్ఏ దాని మీద వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉంది. అనేక అంశాలు కేసీఆర్ గారికి సంబంధం లేవు. ఎందుకంటే ఆయన టెక్నికల్గా నిష్ణాతుడు కాదు, దాని గురించి చెప్పగలిగే పరిస్థితిలో కూడా ఆయన ఉండరు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఘోష్ గారికి తెలుసు. కాబట్టి టెక్నికల్గా ఎక్స్పర్ట్ కాని వ్యక్తులను టెక్నికల్ అంశాల మీద ఆయన ప్రశ్నించడం లేదు. నా విషయంలో కూడా అదే చెప్పారు.
మీరు చైర్మన్గా ఉన్నా మీరు టెక్నికల్ పర్సన్ కాదు కాబట్టి నేను ఆ అంశాలను మిమ్మల్ని అడగట్లేదు అని అన్నాడు. హరీష్ రావు గారిని కూడా అదే అన్నాడు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా టెక్నికల్గా మీకు ఈ విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి నేను ఆ అంశాల జోలికి వెళ్ళట్లేదు, మీ మీద వచ్చిన అభియోగాల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా అని స్పష్టంగా ఘోష్ గారు వారికి చెప్పి ఉండే అవకాశం ఉంది. సో ఇవాళ ఏది ఏమైనా కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా ఘోష్ గారి ముందు 1 గంట పాటు వారు కూర్చొని ఇన్ కెమెరాలోనైనా వారు అన్ని ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పుంటారని చెప్పి ఆ సమాధానాలు ఘోష్ గారికి సంతృప్తికరంగా ఉంటాయని, ఈ విమర్శకుల నోర్లు మూత పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి విశ్లేషణ.